హాయ్ హలో అండి. టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి నేను ఇడ్లీ మిగిలిపోయిందండి. మార్నింగ్ చేసిన ఇడ్లీ మిగిలిపోయింది. దీంతో మసాలా ఇడ్లీ ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు ఇడ్లీని అయితే ఇలా కట్ చేసేసుకుంటున్నానండి. చాలా చాలా బాగుంటుందండి. చాలా ఈజీ కూడా. పిల్లలకైతే భలే ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్లోకి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి. నేనైతే చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అండి, పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు అండి. ఇవన్నీ ఇంకా మంచిగా వేయించేసుకుందాం. ఇప్పుడైతే ఇంకా ఇవి వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి అన్నీ కట్ చేసినవి వేసేసుకుందాం. నెక్స్ట్ ఇలా ఇడ్లీని మంచిగా షాడో ఫ్రై చేసుకుందామండి. ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోయినాయి కదా అని వేస్ట్ చేయకుండా పాడేయకుండా ఇలా చేసుకోండి. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేస్తే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అండి, కొద్దిగా కారం అండి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మ్యాగీ మసాలా వేస్తున్నానండి. ఈ మ్యాగీ మసాలాతోనే చాలా టేస్ట్గా ఉంటుంది. మ్యాగీ మసాలా వేసాం కదా, ఇప్పుడు ఒక్కసారి పూర్తిగా ఇలా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకుందామండి. మసాలా ఇడ్లీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదండి, ఫైనల్గా అయితే మసాలా ఇడ్లీ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.